ఈ తర్వాత వచ్చే రోబోట్ కూడా మాట్లాడదు, కానీ ఇది బాస్కెట్ బాల్ ఆడగలదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది 4 సార్లు NBA ఛాంపియన్ అయిన మను జినోబిలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్కెట్ బాల్ రోబోట్ కి ఎదురుగా పోటీకి సిద్ధంగా ఉన్నాడు. నర్వస్ గా ఉన్నావా? చాలా భయపడుతున్నాను. ఈ ఛాలెంజ్ లో ముందుగా 2 బాస్కెట్ షాట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు. ఓ యా, రెండో హుప్పై పదునైన లోహపు ముళ్ళు కూడా ఉన్నాయి. సరే చేద్దాం, మానవుల కోసం. కమాన్ మై ఓల్డ్ ఫ్రెండ్, నాకు సహాయం చేయి. ఇక చూద్దాం. ఇదిగో అంతే, లెట్స్ గో, లెట్స్ గో. ఇప్పుడు రోబోట్ కూడా దానిని కొడుతుందా లేదా చూడాలి. ఆ పెద్ద చెయ్యి, బో అది చాలా భయంకరంగా ఉంది. ఓ ఇక కానివ్వు. అదిగో, అది నెట్ లో నేరుగా పడింది. ఇది నిజంగా మాన్స్టర్ లా ఉంది. మను యంత్రాల ఎదుట మానవత్వం కోసం పోరాడుతూ ఉండగా మా కొత్త బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ గురించి చెప్పాలి. మిక్స్ చేసి మ్యాచ్ చేసి లక్షల రకాల వేరియేషన్స్ ని తయారు చేయవచ్చు. నువ్వు వదిలేయాల్సిందే మిత్రమా. అదిగో, విన్నావా? సరే మొదలు పెడదాం. నువ్వు చేయగలవు. ఈ షాట్ బాగా అనిపించింది. మాన్యూ ఈ షాట్ మిస్ అయ్యాడు, కానీ మీరు మాత్రం మిస్టర్ బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ మాత్రం మిస్ అవ్వకండి. ప్రతి ప్యాక్ లో వేర్వేరు రేర్ ఐటమ్స్ ఉంటాయి. ఈ హైపర్ క్రోమ్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాంథర్ లాంటివి. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అది వేస్తే నిజంగా గెలుపు దాంది. మిస్ అవ్వాలి, మిస్ అవ్వాలి. ఓ మై గాడ్, ఓ మిస్ అయింది. లెట్స్ గో. మీరు మిస్టర్ బీస్ట్ ల్యాబ్స్ హైబ్రిడ్స్ ని మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ అమ్మే స్టోర్లకు వెళ్ళండి. మను దేవుడి కోసమైనా ఈ షార్ట్ కొట్టు. నువ్వు విన్నావా? సరే, మళ్ళీ ప్రయత్నిస్తా. నువ్వు చేయగలవు. ఈసారి బానే ఉంది. ఒక్కసారికి ఇక చివరి ప్రయత్నం. సరే, రెడీ. అతని గోల్ వేస్తే నువ్వు ఇక ఓడిపోయినట్టే. మిస్ అవ్వాలి. ఓ నో, రోబోట్ గెలిచింది. రోబోట్లు ఇప్పుడు మనుషులతో స్కోర్లు సమానమయ్యారు. నన్ను క్షమించమను. బాగా ఆడావు. ఇప్పుడు సిరీస్ స్కోర్ సమానంగా ఉంది. తిరిగి ఆధిక్యంలోకి ఎవరు వెళ్తారు, మనుషుల రోబోట్ల? చూడాలి. వచ్చే ఛాలెంజ్ నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ప్రపంచంలోనే వేగవంతమైన డ్రైవర్లలో ఒకరిని తీసుకొచ్చాను. అతను ఇప్పుడు రోబోట్ నడిపే కార్ కి ఎదురు పోటీ పడతాడు, కానీ రోబోట్ డ్రైవర్ సీట్ లో ఉండదు. అది కార్ వెనుక భాగంలో ఉంటుంది. ఇదే మా కార్ యొక్క AI మెదడు. ఇది రేస్ లో మనిషి కంటే వెంటనే స్పందించగలదు. అందుకే ఇది ప్రపంచంలోనే వేగవంతమైన అన్మ్యాన్డ్ కార్. నేను ఇలాంటి దాన్ని ఎప్పుడు చూడలేదు. ఈ రేస్ లో జార్జ్ అలాగే AI ఒకే కార్ మోడల్ ని డ్రైవ్ చేస్తారు. సరే చేద్దాం. ఇదిగో మొదలు పెడదాం. ముందుగా AI కార్. 3, 2, 1 గో. ఓ, ఇది వేగంగా వెళ్తుంది. అసలు ఎవరు లేరంటే నమ్మలేకపోతున్నా. ఫస్ట్ టర్న్ బాగుంది, సెకండ్ టర్న్ కూడా బాగుంది. ఓ, ఆ ప్రెసిషన్ చూడండి. ఎంత బాగా చేస్తుందని ఊహించలేదు. ఇప్పటికి 1 నిమిషం పూర్తయింది. అది టర్నింగ్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటుందో చూడు. ఇది ఇప్పుడు 140 కిలోమీటర్ వేగంలో ఉందేమో. ఈ ట్రాక్ లో 2 నిమిషాల లోపు ల్యాప్ అంటే అసలు సూపర్ టైం. ఇది 2 నిమిషాల కంటే ముందే ముగుస్తుంది.